రెండు తెలుగు రాష్ట్రాలకు మరో 5 రోజుల పాటు వర్ష సూచన ఉందా? మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణలో ఈ నెల 12 వరకు వర్షాలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. దాంతోపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ చెబుతోంది. ఏపీలోనూ ఈ నెల 12 వరకు వర్షాలకు సంబంధించి చెప్పుకొస్తున్న సందర్భం. ఈ నేపథ్యంలో ఉత్తర దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమకు సంబంధించి వర్ష సూచన జారీ చేస్తుంది వాతావరణ శాఖ. ఏపీ తెలంగాణకు 5 రోజుల పాటు వర్ష సూచనకు సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం. ఇక తెలంగాణకు సంబంధించి కూడా వర్ష సూచన జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఎటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉంది, ఎటువంటి వర్షాలకు సంబంధించి ఎటువంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది అనేది చూసే ప్రయత్నం చేద్దాం. నేరుగా మ్యాప్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇదిగోండి భారతదేశానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం. ఇప్పటికే మీరు చూస్తే ఇక్కడ ఉపరితల ఆవర్తనలు మనకు కనిపిస్తున్నాయి. దాంతోపాటు ద్రోణుల ప్రభావం మనకి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఒక్కసారి మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇటు బంగాళాఖాతంలో ఒక అల్పపీడనానికి సంబంధించి మనం చూడొచ్చు. ఇప్పటికే ఒక సినారియో మీరు చూడొచ్చు, చక్కెరలు కొడుతున్న పరిస్థితి. అయితే ఇది ఒక 2 రోజుల్లో మనకి ఇంపాక్ట్ చూపించే అవకాశం. ఇంకో 2 రోజుల పాటు దీని డైరెక్షన్ ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా మారుతోంది. ఇది కనుక మన వైపు కనుక వస్తే, ఇటువైపు కనుక ప్రభావం చూపిస్తే ఇటు ఆంధ్రప్రదేశ్తో పాటు కాస్త తెలంగాణ వరకు ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. లేదు ఇటువైపు వెళ్ళబోతుంది అనేది ఆసక్తికరంగా మారుతుంది. అయితే దీనికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ రావాలని చెప్పుకోవాలి. సో ఇక్కడి నుంచి నేను నేరుగా శాటిలైట్ ఇమేజెస్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఇక్కడ చూస్తే మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది ఎటువంటి పరిస్థితి ఉందనేది. ఒకసారి మ్యాప్లో మీరు క్లోజ్గా చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇటు ఉపరితల ఆవర్తనాలు, ద్రోణుల ప్రభావం అనేది మనకి క్లియర్ కట్గా కనిపిస్తోంది. ఇక్కడ మహారాష్ట్ర నుంచి తమిళనాడు వరకు ఇక్కడ ద్రోణి ప్రభావం ఉంది. దాంతోపాటు ఇక్కడ కర్ణాటక మీదుగా మహారాష్ట్ర నుంచి కర్ణాటక మీదుగా ఇటు తమిళనాడు వరకు కూడా ఒక ద్రోణి ప్రభావం మనకు కనిపిస్తోంది. దాంతోపాటు ఇక్కడ మీరు చూస్తే కనుక ఆల్రెడీ గట్టిగా మనకి ఎండలు కాస్తున్నాయి కాబట్టి అక్కడక్కడ ఆవర్తనాలు, ఆ ద్రోణుల ప్రభావం అనేది మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అక్కడక్కడ కనిపిస్తున్న పరిస్థితి. ఇక్కడ దీంతో పాటు కర్ణాటకకు సంబంధించి కర్ణాటకలో ఆల్రెడీ ఒక ఉపరితల ద్రోణి ప్రభావం ఉంది. దాంతోపాటు ఆవర్తన ప్రభావం ఒక 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి ప్రభావం మనకు కనిపిస్తోంది. దాంతోపాటు 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఇటు కర్ణాటకకు సంబంధించి ఒక ఆవర్తన ప్రభావం ఉంది అనేది మనకి తెలుస్తున్న సమాచారం. ఈ నేపథ్యంలోనే బంగాళాఖాతానికి సంబంధించి మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక బంగాళాఖాతంలో మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక బంగాళాఖాతంలో అలాగే పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉందనేది మనకు అందుతున్న సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇది రాబోయే 48 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది అనేది ఇక్కడ మనకి అందుతున్న సమాచారం. సో ఈ నేపథ్యంలోనే ఎలా ఉండబోతుంది అనేది ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ ఆల్రెడీ చెప్పుకొచ్చింది. ఒకసారి రిపోర్ట్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత మనం నేరుగా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇది ఐఎండీ చెబుతున్న మాట, ఇది నేను చెప్తున్న మాట కాదు, భారత వాతావరణ శాఖ చెబుతున్న మాట. ఒక్కసారి మీరు క్లోజ్గా చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇదిగోండి మధ్య మహారాష్ట్ర నుంచి ఉత్తర తమిళనాడు వరకు ఉన్న ఉత్తర దక్షిణాల ద్రోణి ఈరోజు మరట్వాడ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కూడా అంతర్గత కర్ణాటక మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. అంటే మహారాష్ట్ర నుంచి తమిళనాడు వరకు కర్ణాటక మీదుగా ఒక ద్రోణి అనేది కంటిన్యూ అవుతోంది. ఇదిగోండి మహారాష్ట్ర నుంచి ఇటు కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ద్రోణి ప్రభావం ఉంది అనేది చెబుతున్నమాట. ఇక్కడి నుంచి నెక్స్ట్ దానికి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం, నెక్స్ట్ పాయింట్ చూసే ప్రయత్నం చేద్దాం. అలాగే ఉపరితల ఆవర్తనం దక్షిణ అంతర్గత కర్ణాటక మరియు పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది అనేది కర్ణాటకకు సంబంధించి. ఇదిగోండి కర్ణాటకకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఒక ఉపరితల ఆవర్తనం 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉంది అనేది వాతావరణ శాఖ చెబుతున్న మాట. ఇక్కడి నుంచి నెక్స్ట్ పాయింట్ చూసే ప్రయత్నం చేస్తే ఇదిగోండి ఆగ్నేయ బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఈరోజు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రాబోయే 48 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. మీరు చూస్తే ఆగ్నేయ బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఇదిగోండి ఆగ్నేయ బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఒక ఆవర్తనం మనకి కనిపిస్తోంది అనేది భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఇది ఎలా మారబోతోంది అనేది ఒకసారి మళ్ళీ పాయింట్ చూపిస్తున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేద్దాం. ఇది ఆగ్నేయ బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఉంది. ఇది కొనసాగుతోంది. సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. దీని ప్రభావంతో రాబోయే 48 గంటలు దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇదిగోండి
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆల్రెడీ ఇక్కడ ఆవర్తనం ఏర్పడింది. ఇది దక్షిణ బంగాళాఖాతంలో. ఒక్కసారి మీరు చూస్తే కనుక ఆగ్నేయ బంగాళాఖాతంలో ఇక్కడ ఆవర్తనం ఏర్పడింది. ఇది రాబోయే 48 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందంటూ కూడా చెబుతున్న పరిస్థితి. ఒకవేళ దీని డైరెక్షన్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో అది ముందు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే రాబోయే 48 గంటలు అంటే ఈరోజు 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు, ఇంకొక 2 రోజుల్లో మనకి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికీ మీరు చూస్తే పోర్ట్ బ్లేర్కి, అండమాన్ నికోబార్ దీవులకు సంబంధించి ఆ ఇంపాక్ట్ మనకి క్లియర్ కట్గా కనిపిస్తోంది. సో ఇక్కడ ఆల్రెడీ ఆవర్తనాలు, ద్రోణులు ఉన్నాయి. దీంతోపాటు బంగాళాఖాతంలో ఒక ఆవర్తనానికి సంబంధించి మాట్లాడుకునే సందర్భం 48 గంటల్లో ఇది అల్పపీడనంగా మారే అవకాశం ఉంది అంటూ కూడా చర్చ జరుగుతోంది. సో ఇటువంటి నేపథ్యంలో ఎటువంటి సినారియో ఉంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఐఎండీకి సంబంధించి ఇదిగోండి, మనం సాధారణంగా ఇక్కడ చూస్తూ ఉంటాం ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయనేది. ప్రస్తుతం ఉత్తర కోస్తా ఆంధ్రాకు సంబంధించి ఆ ఇంపాక్ట్ మనకి ఇక్కడ కనిపిస్తోంది. దాంతోపాటు ఇటు తెలంగాణకు సంబంధించి కాస్త ఇంపాక్ట్ అయితే మాత్రం అక్కడక్కడ ఉంది. వర్షపాతం చూసుకుని చాలా తక్కువగా ఉందని చెప్పుకోవాలి. అఫ్కోర్స్ అప్పటికి మనకి ఎండలు స్టార్ట్ అయ్యాయి. వర్షాలకు సంబంధించి కాస్త మందగించినప్పటికీ ఎండలు కాస్తున్న పక్క వర్షాలు కూడా పడుతున్న సందర్భం. ఇక్కడి నుంచి ఇలా క్రాస్లో మీరు చూసే ప్రయత్నం చేస్తే ఇదిగోండి, బంగాళాఖాతంలో ఎటువంటి అలజడి ఉంది అనేది మనకు అర్థమవుతోంది. బంగాళాఖాతంలో సో ఇది ప్రస్తుతం చాలా కీలకంగా మారింది. ఇది రాబోయే 48 గంటల్లో మనకి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. ఒకవేళ అల్పపీడనంగా మారితే కనుక దాని ఇంపాక్ట్ మారే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ నుంచి నేను నేరుగా భారత వాతావరణ శాఖ ఇస్తున్న రిపోర్ట్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎటువంటి అలర్ట్స్ ఇస్తోంది, ఆ ఇంపాక్ట్ ఆల్రెడీ ప్రారంభమైందా లేదా, మొత్తం అంతా చూసే ప్రయత్నం చేద్దాం. మీరు చూస్తే కనుక హీట్ వేవ్ కండిషన్స్ గురించి మాట్లాడుకుంటే పరిస్థితి. దాంతోపాటు ఇదిగోండి, థండర్ స్టార్మ్ అకంపైన్డ్ విత్ స్క్వాలియర్ గస్ట్ విన్స్, అంటే ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. ఎక్కడెక్కడ అంటే కనుక ఇదిగోండి, అరుణాచల్ ప్రదేశ్ నుంచి మొదలు పెడితే అస్సాం, మేఘాలయ, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, అలాగే కేరళ, మాహి, లక్షద్వీప్, కోస్టల్ ఆంధ్రప్రదేశ్, యానాం, కర్ణాటక, అంటే కోస్టల్ ఆంధ్రప్రదేశ్, యానాంకి సంబంధించి ఉరుముల మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. దాంతోపాటు హెయిల్ స్ట్రోమ్ అంటే వడగండ్ల వాన కూడా ఇటు కోస్టల్ ఆంధ్రప్రదేశ్, యానంలో పడే అవకాశం ఉందంటూ కూడా చెబుతోంది. హీట్ వేవ్ కండిషన్కి సంబంధించి గుజరాత్కి ఏకంగా రెడ్ అలర్ట్ ఇచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. సో కాబట్టి ఒకసారి నేరుగా మ్యాప్స్ దగ్గరికి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నాను. సో దట్ మనకి మ్యాప్స్లో ఇంకాస్త క్లియర్గా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదిగోండి, ఎస్, ఓకే, ఇది మీరు చూస్తే కనుక 6వ తారీఖున ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది భారత వాతావరణ శాఖ. ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఉత్తర కోస్తా ఆంధ్ర, దక్షిణ కోస్తా ఆంధ్రాకి సంబంధించి, రాయలసీమకు సంబంధించి కాస్త ఇంపాక్ట్ అయితే మాత్రం కాస్త ఇంపాక్ట్ అయితే కనిపిస్తోంది. దాంతోపాటు మీరు చూస్తే గుజరాత్కి రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది. ఇది ఎక్స్ట్రీమ్ హీట్ వేవ్ కండిషన్స్ ఉన్నాయంటూ. దాంతోపాటు మీరు గమనిస్తే ఇటు రాయలసీమ మినహా, అలాగే తెలంగాణ కాస్త రాయలసీమ మినహా ఇటు దక్షిణ భారతం మీద ఇంపాక్ట్ అయితే ఉంది. వర్షాలు పడుతున్నాయి. వర్షాలు ఇక్కడ ఇంకా కంటిన్యూ అవుతున్న సందర్భం. ఇటు తమిళనాడు కావచ్చు, లేకపోతే కర్ణాటక కావచ్చు, కేరళ కావచ్చు, ఇటు కర్ణాటకకు సంబంధించి మాట్లాడుకునే సందర్భం. అంటే 6వ తారీఖున మనకి ఎల్లో అలర్ట్ ఉంది. దాంతోపాటు 7వ తారీఖున మీరు గమనిస్తే కనుక 7వ తారీఖున ఇటు కర్ణాటక మీద కాస్త ఇంపాక్ట్ అయితే మాత్రం మనకు కనిపిస్తుంది. కేరళ మీద ఉంది. ఆంధ్రప్రదేశ్ అలాగే తమిళనాడుకి పెద్దగా ఏం లేదు. ఆ తర్వాత 8వ తారీఖున ఇది ఆవర్తన ప్రభావం మనకి కర్ణాటకకు ఉంది. కాబట్టి కాస్త మన మీద కూడా కాస్త అటు ఇటుగా ఇంపాక్ట్ చూపిస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. పూర్తిగా లేదని మనం చెప్పలేం కానీ బట్టి అక్కడక్కడైతే మాత్రం చిరుజల్లులు కురుస్తున్నాయి. దాంతోపాటు మనకి కూడా కాస్త హీట్ బాగా ఉంది కాబట్టి అక్కడక్కడ ఆవర్తనాలు పడుతున్నాయి. ఆ ఆవర్తనాలు కావచ్చు, లేకపోతే ద్రోణుల ప్రభావం, కాస్త ఆ వర్షాలు అక్కడక్కడ పలకరిస్తున్న పరిస్థితి